సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు భువనగిరి డిస్టిక్లో మనకి స్వర్ణగిరి టెంపుల్ దగ్గర ఉన్నామండి. సో స్వర్ణగిరి టెంపుల్ దగ్గర మనకి కొన్ని రీసేల్ ప్లాట్స్ అయితే వచ్చాయి. సో ఇప్పటివరకు మనం వరంగల్ హైవేలో చాలా తక్కువ ప్రమోషన్స్ అయితే చేయడం జరిగిందండి. సో ఇప్పటి నుంచి మనం ఏంటంటే వరంగల్ హైవేని కూడా ఫోకస్ చేయబోతున్నామండి. సో ప్రజెంట్ మనకు వచ్చేసి కనెక్టివిటీ రోడ్డు పరంగా చూసుకుంటే మీకు కనపడేది వచ్చేసి వరంగల్ హైవే అంటామండి దీన్ని. సో ఈ వరంగల్ హైవే నుంచి వర్డ్స్ కొంచెం మనం భువనగిరి మెయిన్ సెంటర్కి వచ్చిన తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంటుందండి. సో ఈ రెడ్ కలర్లో కనపడేది వచ్చేసి మీకు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే రోడ్డు, అలాగే ఎల్లో కలర్లో కనపడేది కూడా మనకి టెంపుల్కి వచ్చేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో 2 రోడ్స్ అయితే కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి. సో ఈ 2 రోడ్స్ నుంచి కూడా ఈ టెంపుల్కి అయితే రావచ్చు. సో ఇందుట్లో ఒక రోడ్ ఏదైతే ఎల్లో కలర్లో కనిపిస్తుందో ఈ రోడ్డు ద్వారా వచ్చేటప్పుడు మనకి ఇక్కడ పర్టికులర్ ఈ మీకు గ్రీన్ కలర్లో ఏదైతే బౌండరీ కనిపిస్తుందో ఇది మనకు లేఅవుట్ లొకేషన్ అండి. సో ప్రాజెక్టు నేమ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర బృందావనం అండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా అనంతారం విలేజ్ కిందకి యాదాద్రి భువనగిరి జిల్లా కిందకి వస్తుందండి ఈ లేఅవుట్ అంతా కూడా. సో మనకి ముందున్నటువంటి ఎల్లో కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళేటువంటి రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళేటువంటి రోడ్డు. ఇదంతా కూడా స్వర్ణగిరి టెంపుల్ అండి. సో స్వర్ణగిరి టెంపుల్కి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్లో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే రెడీ టు మనకి రీసేల్కి అయితే ఉందండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియని ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చి శ్రీ వెంకటేశ్వర బృందావనం అండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి 4 ఎకర్స్ లేఅవుట్ అండి. 4 ఎకర్స్ ఉంటుంది లేఅవుట్, అప్రాక్సిమేట్లీ 3 to 4 ఎకర్స్ లేఅవుట్ అండి. సో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. సో మనకి ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్. సో ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్లో ఈ రోడ్ అంతా కూడా మనకి 40 feet రోడ్ అండి. మనకి ఇంటర్నల్ రోడ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకు ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా మనకి 30 feet రోడ్స్ ఇచ్చారు. సో మనకి ఇందుట్లో ఎంట్రన్స్లో మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ పార్క్ ఏరియా ఉంటుందండి. అలాగే ఇటు పక్క లేఅవుట్ ప్లాట్స్ పక్కనే మనకి ఇక్కడ సోషల్ ఇన్ఫ్రా కూడా ఇచ్చారండి. చూసుకోవచ్చు ఇక్కడ 476 యాడ్స్లో మనకి సోషల్ ఇన్ఫ్రా ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి మనకి పార్క్ ఏరియా అండి. సో మనకి వరంగల్ హైవే నుంచి చూసుకుంటే జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని 150 feet వైడ్ రోడ్ అయితే పాస్ అవుతుందండి. ఈ 150 వైడ్ రోడ్ మనకి ఫ్యూచర్లో అయితే 100% మనకి ఈ టెంపుల్ నుంచి కనెక్ట్ అయ్యి వెళ్తున్నటువంటి ఈ రోడ్డు సో మనకి ఫ్యూచర్లో కూడా 100% వర్త్ఫుల్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ 150 feet రోడ్ ఇలా కట్ అయ్యి సో ఇలా మనకు ఇక్కడ ఒక లేఅవుట్ ఉంది చూడండి. ఈ లేఅవుట్లో నుంచి ఆ రోడ్ అయితే వెళ్తుందండి. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఒక పాత లేఅవుట్ ఉంది. ఈ పాత లేఅవుట్లో నుంచి ఈ 150 feet రోడ్ అయితే వెళ్తుందండి. సో ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తుంది మనకు 150 feet రోడ్డు. సో అంటే టెంపుల్ ముందు నుంచి అయితే ఈ రోడ్డు వెళ్తుందండి. ఇప్పుడు ఈ పర్టికులర్ లొకేషన్లో కూడా కొత్త లేఅవుట్ అయితే ఒకటి వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి ఈ వెంచర్లోంచి కూడా ఇలా 150 feet రోడ్ అయితే వేస్తున్నారండి. సో ఇది వచ్చేసి మనకి స్వర్ణగిరి టెంపుల్కి చాలా నియర్ బై ఉంటుందండి. సో మనకి వెహికల్ మూమెంట్ అనేది ఇలా వరంగల్ హైవే నుంచి ఇలా వస్తాయి టెంపుల్ దగ్గరికి. అలాగే మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి కూడా మనకి ఈ యొక్క స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెహికల్ మూమెంట్ అయితే ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర బృందావనం డెవలప్డ్ బై మనకి రాజా నరేష్ రియాలిటీ వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో మనకు ఇందుట్లో అవైలబుల్ ఉన్నటువంటి ప్లాట్స్ వచ్చేసి 167, 100, 194 square yards అయితే వచ్చాయి. సో 150 feet ప్రపోజ్డ్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ 150 feet రోడ్ అయితే ఉంటుందండి. సో చాలా మనకి స్వర్ణగిరి టెంపుల్కి ఇటు భువనగిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. సో 100% రెడీ టు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీస్లో మనకు ఒక కన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి ఇది కమర్షియల్. సో ఈ ముందున్నటువంటి రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అండి. సో 24/7 ఇక్కడ వెహికల్ మూమెంట్ అనేది ఉంటుందండి. సో మనకు వరంగల్ హైవేకి నియర్ బై ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్ 2021లో ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే అప్రూవల్ రావడం జరిగింది. సో ఇందుట్లో మనకి ఏ ప్లాట్స్ సేల్కి ఉన్నాయి, అలాగే దీనికి మాస్టర్ ప్లాన్ రోడ్ ఎలా వెళ్తుంది, సో జీపీఎస్తో పాటు నేను మీకు లైవ్ వీడియో కదా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు కనపడే అప్రోచ్ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఈ రోడ్ వచ్చేసి మనకు
ఇటు వరంగల్ హైవే నుంచి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఆల్రెడీ బీటీ రోడ్ అయితే ఎగ్జిస్టింగ్ బీటీ రోడ్ యాక్సెస్ అయితే ఉందండి ఈ ప్రాజెక్ట్కి. సో కంప్లీట్ బీటీ రోడ్ యాక్సెస్ మీకు మనకి 40 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మీకు లాంగ్లో ఏదైతే కనిపిస్తుందో అక్కడ మనకు వరంగల్ హైవే అయితే ఉంటుందండి. జస్ట్ హైవే నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే సేల్కి వచ్చిందండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రాజెక్ట్ ఎంట్రన్స్ చూపిస్తున్నానండి మీకు ఈ వీడియోలో. ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు, దట్టు మనకేంటంటే రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ప్రాజెక్టు. సో ఇందుట్లో మనకి కమర్షియల్ ప్లాట్ ఒక 194 స్క్వేర్ యార్డ్ కమర్షియల్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. అలాగే మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసి 167 అండ్ 100 స్క్వేర్ యార్డ్స్ 2 ప్లాట్స్ అయితే రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో నేను మీకు ప్రజెంట్ ప్రాజెక్ట్ కండిషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో ఒక కమర్షియల్ ప్లాట్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. సో నేను మీకు లాంగ్లో చూపిస్తున్నాను. అది వచ్చేసి మనకి వరంగల్ హైవే అండి. జస్ట్ హైవే నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర బృందావనం. సో నియర్ బై స్వర్ణగిరి టెంపుల్ అండ్ వరంగల్ హైవే అండి. సో ఇందుట్లో జనరల్గా ప్లాట్ సైజెస్ అన్నీ కూడా 167 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, 184 స్క్వేర్ యార్డ్స్ ఇలా అయితే ప్లాట్స్ అయితే ఉన్నాయండి ఇందుట్లో. సో ఈ ప్రాజెక్టుకు ఆనుకుని ఇందాక నేను మీకు జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా 150 ఫీట్ వైడ్ రోడ్ అయితే హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే వెళ్తుందండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా R2 జోన్లో ఉంటుందండి. ఇది వచ్చేసి యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం R2 జోన్లో ఉంటుంది. హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ అండి ఈ ప్రాజెక్టు. సో ఇందుట్లో మనకి 40-30 ఫీట్ రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో డెవలప్డ్ బై రాజా నరేష్ రియాలిటీ వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. ఇందుట్లో మనకి పార్క్ ఏరియాస్, సోషల్ ఇన్ఫ్రా పర్పస్ కూడా కొంత ల్యాండ్ అయితే వదిలిపెట్టడం జరిగింది. సో నేను మీకు యాజ్ ఆఫ్ నో 40 ఫీట్ రోడ్లో ఉండి ప్రాజెక్ట్ కండిషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. జస్ట్ ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకుంటే మీకు నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్ నుంచి మనకు స్వర్ణగిరి టెంపుల్ కూడా చాలా నియర్ బై ఉంటుందండి. సో జస్ట్ ఇక్కడ నుంచి కూడా ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. సో మెయిన్ అప్రోచ్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇందుట్లో మనకి క్లయింట్ ఎక్స్పెక్టింగ్ అంటే ఓనర్స్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి ప్రైస్ రేంజ్ వచ్చేసి అప్ టు 24,000, 22,000 ఆ రేంజ్లో అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సో నియర్ బై హైవేకి అండ్ టెంపుల్కి నియర్ బై ఉండటం వల్ల కొంచెం ప్రైస్ రేంజ్ అనేది హై ఉంటుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ప్రాజెక్ట్లో ఏమైనా ప్లాట్స్ ఉండి మీరు ఒకవేళ రీసేల్ చేయాలన్నా కూడా మీరు డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.